సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగా ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎలమర్తి రాము మాదిగా ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగా ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎలమర్తి రాము మాదిగా ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జాతీయ నాయకులు మందకృష్ణ మాదిగా కృషి ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ కోర్టు తీర్పుతో సాధించుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏబీసీడీ వర్గీకరణకు ప్రవేశపెట్టకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం కరెక్టు కాదని, ఏబీసీడీ వర్గీకరణ చేసి 11% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని వారు డప్పులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సత్యరాజు మాదిగా, వెంకట్రావు కాంపాటి, పుల్లయ్య, ఎల్ శ్రీను, అంజి, నాగరాజు, బచ్చలకూరి వెంకన్న, జిల్లా నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పిలుపునిచ్చిండో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాది ఉపకులాలకు 11% రిజర్వేషన్ కావాలని చెప్పిండు. అదేవిధంగా మాదిగలు ఉపకులాలకు ఏబీసీడీ వర్గీకరణ చేయమని చెప్పిండు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పిండు. అదేవిధంగా గతంలో ఏదైతే వర్గీకరణ చేస్తామని చెప్పి వర్గీకరణ చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు నోటిఫికేషన్ జారీ చేసి ఆ యొక్క నియామకాలు చేపట్టడం జరిగింది. ఆ యొక్క నియామకాలను ఫలితాలను వెనువెంటనే వెనక్కి తీసుకొని ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేస్తామని చెప్పింది కాబట్టి ఆ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా మిగతా నియామకాలకు ఫలితాలను ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే ఆ యొక్క వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే నియామకాలను విడుదల చేయాలని శ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పిన జరిగబట్టి ఈ 4 ఏదైతే కృష్ణ మాదిగ గారు చెప్పిండో ఈ 4ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన తర్వాతనే వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే చేసింది కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మందకృష్ణ మాదిగ గారి పిలుపుల మేరకు వీటన్నిటిని నెరవేర్చాలని మీ కోదాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ పక్షాన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన మేము ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఈరోజు పిలుపునిచ్చిండో డప్పుల ప్రదర్శనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని మా యొక్క వారిని మా యొక్క బాణిని ఈ యొక్క నిరసన డప్పుల ప్రదర్శన నిరసన రూపంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మేము చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు డప్పుల ప్రదర్శన చేయడం జరుగుతున్నది. ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని సీఎం గారిని మేము కోరడం జరిగినది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలను రిలీజ్ చేయకుండా ఆపాలని కృష్ణ మాదిగ గారు డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఆ డిమాండ్ ప్రకారమే మేము డప్పు కళాకారులుగా డప్పుకి ఇక్కడ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గంలో ఈరోజు డప్పు కళాకారులకి ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతున్నది. ఏబీసీడీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ ఉద్యోగ నియామకాలు చేయాలని రేపటి నుంచే ప్రతి మండలంలో గ్రామంలో ప్రతి జిల్లాల్లో దీక్షల్లో కూర్చోవడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మాకు మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట ప్రకారంగా ఏబీసీడీ వర్గీకరణ సాధించిన తర్వాతనే ఉద్యోగాల నియామకాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ఏ పిలుపునైతే ఇచ్చి ఉన్నాడో ఏదైతే మీకు మీ ముందు పెట్టి ఉన్నాడో అది మొత్తం కూడా మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.